ధనుసు రాశి మే 15 నుంచి మే 18 వరకు మీ జీవితంలో ఒక రహస్య శక్తి పనిచేయబోతుంది. మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే విశ్వం మీకు ఒక ముఖ్యమైన సంకేతం పంపిస్తుంది. ముఖ్యంగా బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఈ సమయంలో వచ్చే సూచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి? ఎందుకు మీరు చేసిన మంచికి సరైన ఫలితం రాలేదు? ఎందుకు కొన్ని సంబంధాలు మధ్యలోనే ఆగిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం ఇప్పుడు దగ్గర పడింది. ధనుస్సు రాశి వారిలో చాలామంది గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, నమ్మిన వాళ్ళ చేత మోసం వంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. బయటకి నవ్వుతూ లోపల మాత్రం చాలా బాధను దాచుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల కదలిక మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం ఇస్తుంది. ముఖ్యంగా శని, గురు ప్రభావం కలిసి మీకు ఆగిపోయిన అదృష్టాన్ని మళ్ళీ కదిలించబోతున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. ఒకే సంఖ్య పదే పదే కనిపించడం, చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి గుర్తుకు రావడం, రాత్రి వేళల్లో విచిత్రమైన కలలు రావడం, అనుకోకుండా దేవాలయం లేదా భక్తి పాటలు వినిపించడం, ఇవన్నీ సాధారణం కాదు. విశ్వం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పే దైవ సంకేతాలు. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మే 18 సోమవారం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అలాగే బి అక్షరంతో ఉన్న వ్యక్తి గురించి చివరిలో చెప్పే విషయం చాలా కీలకం. చాలా మంది ధనుసు రాశి వారు ఈ వ్యక్తిని మొదట సాధారణంగా తీసుకుంటారు, కానీ తర్వాత అదే వ్యక్తి మీ అదృష్టం ద్వారం తెరుస్తున్నాడని అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతున్నారు. మీ చేతులు ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తి కాబోతుంది. చాలా రోజులుగా రాని డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు మీ జీవితంలో ఒక కొత్త శుభవార్త ప్రవేశించబోతుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక పెద్ద తప్పు చేయకూడదు. ఎవరిని వెంటనే నమ్మకండి, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి, మరియు ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీతో మాట్లాడుతుంది. అయితే ఆ బి వ్యక్తి ఎవరు? ఎందుకు మే 18వ తేదీ ధనుసు రాశి వారికి అంత కీలకం? మీ జీవితంలోకి రాబోతున్న ఆ దైవ సంకేతాలు అసలు ఏమిటి? ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి మే 15 గురువారం ఉదయం నుంచి ఒక విచిత్రమైన శక్తి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న గందరగోళం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఎందుకో తెలియదు, కానీ ఎవరో ఒకరు మీ జీవితంలోకి రాబోతున్నారనే ఫీలింగ్ మీలో మొదలవుతుంది. ముఖ్యంగా బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఈ సమయంలో విశ్వం చాలా బలమైన సంకేతాలు ఇస్తుంది. ఈ వ్యక్తి మీకు కొత్త కాదు. కొందరికి ఇది పాత పరిచయం అయ్యి ఉండవచ్చు, మరికొందరికి సోషల్ మీడియా ద్వారా లేదా కుటుంబ సంబంధాల ద్వారా పరిచయం అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి ఈ వ్యక్తి కారణం కాబోతున్నారు. మీరు ఇంతకాలంగా ఎదురు చూసిన ఒక మార్పు ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక కాల్ రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడిన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రాస్తాడు. ముఖ్యంగా మే 15 సాయంత్రం తర్వాత మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది. మీకు నిద్రలో కొన్ని ప్రత్యేకమైన కళలు కూడా వస్తాయి. ఆ కళల్లో దేవాలయం, వెలుగు, నీరు లేదా ఒక వ్యక్తి కనిపిస్తే అది సాధారణం కాదు. అది మీకు విశ్వం ఇస్తున్న సంకేతం. మీరు ఇప్పటి వరకు భయపడ్డ విషయాలపై ధైర్యంగా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. మీలో నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వ్యక్తి ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్ట్ లేదా ఒక కొత్త డీల్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మాట్లాడే మాటలు మీలో కొత్త ఆశలు నింపుతాయి. మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక కొత్త దశలో వెళ్ళడం మొదలవుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, ఒంటరితనం ఇప్పుడు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు మానసికంగా బలాన్ని ఇస్తాడు. చాలామంది ధనుసు రాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు అనుకోకుండా వారి పేరు వింటారు లేదా సోషల్ మీడియాలో వారి మెసేజ్ చూస్తారు. కొందరికి ఇది ప్రేమ సంబంధం కావచ్చు, మరికొందరికి ఇది స్నేహం లేదా ఉద్యోగానికి సంబంధించిన పరిచయం కావచ్చు.
కానీ ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదలబోతుంది. చాలా రోజులుగా మీ దగ్గర నిలిచిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో కూడా శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాన్ని అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. కానీ ఒక చిన్న తప్పు వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఎవరి మాటనైనా పూర్తిగా విన్ని తర్వాతే స్పందించండి. మే 15 శుక్రవారం రోజున బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. ఒక అపరిచితమైన వ్యక్తి మాట మీ మనసును తాకవచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం మీకు అందవచ్చు. ఈ రోజున ఉదయం దేవుణ్ణి ప్రార్థించి ప్రారంభిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి లేదా శివుణ్ణి ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు బి అనే వ్యక్తి మీ జీవితంలో ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు నమ్మిన విషయాలు నిజమవుతున్నట్టు అనిపిస్తాయి. కొందరికి పాత ప్రేమ మళ్ళీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత వచ్చే అవకాశం ఉంది. ధనుసు రాశి వాళ్లకు ఇప్పుడు కనిపిస్తున్న దైవ సంకేతాలు సాధారణం కావండి. మే 16 శనివారం విశ్వం మీతో ఒక ప్రత్యేకమైన భాషలో మాట్లాడబోతుంది. చాలా మందికి ఈ రోజుల్లో కొన్ని విచిత్రమైన అనుభూతులు కలుగుతాయి. ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం, ఎప్పుడూ గుర్తుకు రాని వ్యక్తులు మనసులోకి రావడం, రాత్రి సమయాల్లో ఆలోచనలు ఎక్కువ రావడం వంటి విషయాలు జరుగుతాయి. కానీ ఇవన్నీ యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో జరగబోయే ఒక పెద్ద మార్పుకు ముందు విశ్వం ఇచ్చే హెచ్చరికలుగా చూడాలి. ముఖ్యంగా మీరు వరుసగా ఒకే సంఖ్యలు చూస్తే, ఉదాహరణకు 11, 11, 2, 22, 7, 7 లాంటి టైమింగ్స్ కనిపిస్తే అది ఒక శక్తివంతమైన సంకేతంగా భావించాలి. కొందరికి దేవాలయం గంట శబ్దం పదే పదే వినిపించవచ్చు. మరికొందరికి ఎక్కడ చూసినా ఒకే పేరు కనిపించవచ్చు. ఈ సమయంలో మీ ఆత్మ చాలా సున్నితంగా మారుతుంది. అందుకే మీరు సాధారణంగా పట్టించుకునే విషయాలు కూడా మీ మనసును బలంగా తాకుతాయి. శనివారం ఉదయం నుంచి కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోయినా లోపల ఒక శక్తి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక దేవాలయం కనిపిస్తుంది, లేదా చాలా రోజుల తర్వాత దేవుడి గురించి ఆలోచన వస్తుంది. కొందరికి ఈ సమయంలో పక్షుల శబ్దం లేదా గాలి స్పర్శ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో మీ మనసులోకి వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే విశ్వం మీకు మీ భవిష్యత్ గురించి సంకేతాలు పంపిస్తుంది. చాలామందికి ధనుసు రాశి వారు ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అది చెడు కాదు, ఎందుకంటే మీ ఆత్మ ఇప్పుడు కొన్ని విషయాలను అర్థం చేసుకునే దశలో ఉంది. మీరు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని బాధలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఈరోజు మీకు ఒక కళ రావచ్చు. ఆ కళలో నీరు, వెలుగు, దేవాలయం లేదా చిన్నపిల్లలు కనిపిస్తే అది మంచి సంకేతం. కొందరికి పాము కనిపించే అవకాశం కూడా ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది శక్తి మార్పుకు సంకేతంగా భావిస్తారు. అలాగే మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం చిన్నదైనా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈరోజు మీరు వినే ఒక మాట చాలా ముఖ్యమైనది. కొందరికి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వస్తుంది. మరికొంతమందికి పాత సమస్యలకు కొత్త పరిష్కారం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు గతంలో చేసిన మంచి పనులు ఫలితం ఇప్పుడు మీకు తిరిగి రావడం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీకు దేవుడి మీద విశ్వాసం మరింత పెరుగుతుంది. చాలా మంది ధనుసు రాశి వారికి ఒక్కసారిగా పూజలు చేయాలని అనిపిస్తుంది. కొందరు ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంటారు. ఇవన్నీ మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తున్న సంకేతాలు. మీరు ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఆ జ్వాల బలంగా కనిపిస్తే అది కూడా మంచి సూచనగా భావించాలి. మీ ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న నెగిటివ్ వాతావరణం ఇప్పుడు తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొందరికి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఉదయం దేవాలయ దర్శనం చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు అనుకోకుండా ఒక వార్త వింటారు. మొదట అది చిన్న విషయంలా అనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీకు వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక పాత ఫోటో కనిపించవచ్చు, ఒక పాత మెసేజ్ తిరిగి గుర్తుకు రావచ్చు. కొందరికి చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. ఆ వ్యక్తి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన సమాధానం దాగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఏ దారిలో ఎంచుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు క్లారిటీ రావడం మొదలవుతుంది. విశ్వం మీకు సరైన దారిని చూపిస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళకు ఇప్పుడు ఆర్థికంగా ఒక కొత్త దశ ప్రారంభం కాబోతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన డబ్బు, ఆగిపోయిన అవకాశాలు, పూర్తి కాని పనులు ఒక్కసారిగా కదలబోతున్నాయి. మే 17 ఆదివారం రోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారడం వల్ల మీరు ఊహించిన విధంగా డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
ముఖ్యంగా గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పని మధ్యలో ఆగిపోయి ఉంటే ఇప్పుడు అది తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మరికొందరికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ సమాచారం అందుతుంది. ఈ సమయంలో మీ ఫోన్కి వచ్చే ప్రతి కాల్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మే 17 వచ్చే ఒక కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు నా అదృష్టం ఎప్పుడు నన్ను వదిలేస్తుంది అని అనుకున్నా ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. శని ప్రభావం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారబోతుంది. అందుకే మీ కష్టం వృధా కాదు. గతంలో మీరు అనుభవించిన అవమానాలు, నిరాశలు ఇప్పుడు మీకు బలం ఇవ్వబోతున్నాయి. చాలా మంది ధనుసు రాశి వారు ఈ సమయంలో ఆర్థిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. చేతిలో డబ్బు నిలవకపోవడం, ఎక్కడో ఒక చోట ఖర్చులు పెరగడం, కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల మానసికంగా కూడా అలసిపోతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ముఖ్యంగా మే 17 ఆదివారం సాయంత్రం తర్వాత మీ మనసులో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. మీరు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏదో మంచి జరగబోతుందనే ఫీలింగ్ పొందగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి రోజు. మీరు పంపిన అప్లికేషన్కి స్పందన వస్తుంది. ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. కొందరికి పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎవరి సహాయం చిన్నదిగా భావించకండి. ఎందుకంటే ఒక చిన్న పరిచయం కూడా పెద్ద అవకాశానికి కారణం అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ రోజుల్లో కొత్త కస్టమర్లు పెరుగుతారు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి అనుకోని లాభం కనిపిస్తుంది. కొందరికి కొత్త భాగస్వామ్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. ఎవరి మాట విన్నా పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మే 17 ఆదివారం రోజు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు వస్తున్న సమయంలోనే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు మీ దగ్గరకు సహాయం కోసం వస్తారు. కానీ ఎవరికైనా డబ్బు ఇవ్వడానికి ముందు 2 సార్లు ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్ద రిస్క్ తీసుకోకండి. చిన్నగా ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కొందరికి పాత బంగారం అమ్మాలని లేదా కొనాలని ఆలోచన వస్తుంది. ఈ విషయంలో తొందరపడకుండా పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆదివారం రోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం నుంచే మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు చాలా రోజులుగా వాయిదా వేసిన పని ఇప్పుడు పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య వచ్చే సమాచారం చాలా ముఖ్యమైనది. కొందరికి బ్యాంక్ లేదా డబ్బుకు సంబంధించిన శుభవార్త వస్తుంది. మరికొందరికి కొత్త ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అదృష్టం ఒక్కసారిగా మారదు, కానీ మారే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు ఆ సంకేతాలు మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం వృధా కాదు. మీకు రావాల్సిన ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు బలంగా రావడానికి సిద్ధమవుతుంది. ధనుస్సు రాశి వారికి మే 18 సోమవారం శత్రువులపై గెలుపు సాధించే సమయంగా ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడిన వాళ్ళు, మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ నిజమైన విలువను తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ స్థాయిని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన బాధలకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా ఆలోచించిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడు ఎవరికి చెడు చేయకపోయినా కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అందుకే మీపై ఉన్న నెగిటివ్ ప్రభావం నెమ్మదిగా తొలగిపోతుంది. సోమవారం ఉదయం నుంచే మీలో కొత్త ధైర్యం కనిపిస్తుంది. ఇంతకాలం ఎవరి ముందు మాట్లాడలేకపోయిన మీరు ఇప్పుడు మీ మాటను ధైర్యంగా చెప్పగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. కొందరికి ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఒక్కసారిగా మౌనంగా మారే అవకాశం ఉంది. మీరు ఎదుర్కొన్న సమస్యల వెనక ఎవరి ప్రభావం ఉందో కూడా ఈ సమయంలో అర్థమవుతుంది. కొందరికి పాత గొడవలు ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి తమను వదిలి వెళ్ళిన వ్యక్తులు తిరిగి సంప్రదించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు గెలిచే సమయం వచ్చింది. మే 18 సోమవారం రోజు ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. ఎవరో ఒకరు మీ గురించి మంచి మాట మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాట వల్ల మీపై ఉన్న
అపోహలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తిస్తారు. కొందరికి కొత్త బాధ్యత లేదా గౌరవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా మీ నిర్ణయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇప్పటి వరకు మీ మాట వినని వ్యక్తులు ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి వస్తుంది. ఇది సాధారణ మార్పు కాదండి. ఇది మీ కర్మ ఫలితం. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలకు ఇప్పుడు విశ్వం సమాధానం ఇస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీ జీవితంలో నిజంగా మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు, మీ వెనుక మాట్లాడే వాళ్ళు ఎవరో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. కొందరు మీ విజయాన్ని చూసి మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు, కానీ అందరినీ వెంటనే నమ్మకండి. మీ మనసు ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తప్పుదారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమవారం రాత్రి తర్వాత మీకు ఒక నిజం తెలిసే అవకాశం ఉంది. ఆ నిజం మొదట బాధ కలిగించిన తర్వాత అది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే కొన్ని సంబంధాలు దూరం కావడం కూడా జీవితంలో ఒక రక్షణే అవుతుంది. ముగింపు ఫైనల్గా ఒకటి చెప్తానండి. ధనుసు రాశి వారికి మే 18 సోమవారం రోజు ఒక సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో విధిని మార్చే రోజు కావచ్చని గ్రహస్థితి చాలా బలంగా సూచిస్తుంది. మే 15 నుంచి ప్రారంభమయ్యే మార్పులు, దైవ సంకేతాలు, కొత్త పరిచయాలు ఇవన్నీ చివరకు మే 18న ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాయి. ఈరోజు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే మీలో ఒక కొత్త భావన మొదలవుతుంది. ఎందుకో తెలియదు కానీ మీ మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని వెంటాడిన భయం తగ్గిపోతుంది. మీరు ఈరోజు వినే ఒక మాట, చూసే ఒక సంఘటన లేదా కలిసే ఒక వ్యక్తి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బి అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈరోజు మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. మే 18 ఉదయం మీరు బయటకు వెళ్లాల్సి వస్తుంది లేదా అనుకోకుండా ఒక ప్రయాణం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయాణం చిన్నదైనా దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. మీరు వెళ్ళే చోట ఒక ముఖ్యమైన సమాచారం వినే అవకాశం ఉంది. కొందరికి ఒక పాత వ్యక్తి మళ్ళీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట సాధారణంగా అనిపించినా తర్వాత అవే మీ జీవితానికి దారి చూపుతాయి. మీరు ఇప్పటి వరకు తీసుకోలేని ఒక నిర్ణయం ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, ప్రేమ, కుటుంబం లేదా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే సంఘటనలు చాలా ముఖ్యమైనవి. ఫోన్లో వచ్చే ఒక కాల్, సోషల్ మీడియాలో కనిపించే ఒక మెసేజ్ లేదా ఎవరో చెప్పే ఒక చిన్న సమాచారం కూడా మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంటాయి. చాలామంది ధనుసు రాశి వారు ఈరోజు ఒక పెద్ద సందేహం నుంచి బయటపడతారు. ఇప్పటి వరకు ఏం చెయ్యాలి అని ఆలోచించిన విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు భయపడి వదిలేసిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఈసారి మాత్రం దాన్ని వదలకండి, ఎందుకంటే కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. మే 15 నుంచి మే 18 వరకు వచ్చిన ప్రతి సంకేతం, ప్రతి పరిచయం, ప్రతి అనుభవం ఇవన్నీ మీ విధిని మార్చడానికి వచ్చిన సూచనలు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయి. మీ జీవితంలోకి కొత్త వెలుగు రావడానికి సమయం దగ్గర పడుతుంది. అందుకే ఈ సమయంలో నమ్మకం కోల్పోవద్దు. మీ అదృష్టం ఆలస్యంగా వచ్చినా బలంగా రావడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా మే 18 సోమవారం మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీకు ఏ సంకేతం ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీ రాశి ఫలాలు, దైవ సంకేతాలు, గ్రహాల ప్రభావం, జీవితాన్ని మార్చే దోషిష్ట విశ్లేషణలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ జీవితంలోకి శుభం, అదృష్టం, దైవానుగ్రహం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.